ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే సౌందర్యలహర్యాం షష్ఠితమహరీ అధ్యయన కార్యక్రమే ప్రవిశామः. తత్పూర్వం దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకేషు సప్తమ శ్లోకాధ్యయనం కరవామహే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాస్వపి. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం తదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. ఆయన శ్రీగురువు, సద్గురువు, జగద్గురువు, దక్షిణామూర్తి స్వరూపుడు. ఇక్కడ మానవుల గురించి అవస్థల గురించి చెప్తున్నారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాపి యత్. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాపి యత్ వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా. వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాపి యత్ వ్యావృత్తాసు అనువర్తమానం అహం ఇతి అత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే. బాల్యాదిషు జాగ్రదాదిషు సర్వాస్వస్థాసు చ. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ దశలు అన్నిట్లో కూడా. అలాగే జాగ్రదాదిషు తథా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ. జాగ్రత్త అవస్థ మేల్కొని ఉండడం, స్వప్నావస్థ కలలు గంటూ ఉండడం, సుషుప్త్యవస్థ గాఢమైన నిద్ర. సుషుప్త్యవస్థలో స్వప్నాలు రావు. ఇంకా బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు 4. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ 3. వీటన్నిటిలో కూడా సర్వాసు అవస్థాపి యత్. ఏ దశలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వ్యావృత్తాసు, ఇవన్నీ ఆవృతం అవుతుంటాయి, ప్రతిరోజు వస్తుంటాయి కదా, ప్రతి సమయంలోనూ వస్తుంటాయి. అనువర్తమానం అహం ఇత్యంతఃస్ఫురంతం సదా. అనువర్తమానం అహం ఇది అంతఃస్ఫురంతం సదా. నేను నీకు అభయం ఇస్తున్నాను, నువ్వు ఏ అవస్థలో ఉన్నా, ఏ దశలో ఉన్నా నిన్ను నేను రక్షిస్తాను అని స్వామివారు మన అంతరంగంలో స్ఫురింపజేస్తున్నారు. అంతేకాదు, స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా. ఎవరైతే స్వామివారిని సేవిస్తారో ఆ దక్షిణామూర్తి స్వామివారికి నమస్కారం చేసి అన్యథా శరణం నాస్తి అని నమస్కరిస్తారో వాళ్లకు స్వాత్మానం ప్రకటీకరోతి, తన యొక్క తత్వాన్ని, తన యొక్క ఉనికిని ఆయన ప్రకటింపజేస్తున్నారు. నేనున్నాను, అహం త్వయి తిష్ఠామి, అహం యుష్మత్ హృదయే తిష్ఠామి, మా భీతో భవ. నువ్వు భయపడకు, నేను నీ అంతరంగంలో ఉన్నాను అని అభయప్రదానం చేస్తున్నారు. ఎలా? యో భద్రయా ముద్రయా, యహ భద్రయా ముద్రయా. మంగళప్రదమైనటువంటి జ్ఞానముద్రతో
ఆయన మనకు అభయప్రదానం చేస్తున్నారు. తస్మై శ్రీ గురుమూర్తయే మమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదానీం షష్ఠితమలహర్యాం ప్రవేశామః. ఇప్పుడు మనం 60వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క తాటంక ఝణత్కారాన్ని వర్ణిస్తున్నారు. తాటంక ఝణత్కారం, అమ్మవారు అటు ఇటు కదిలినప్పుడల్లా ఆ తాటంకాలు, ఆ కొండలాలు ధ్వని చేస్తున్నాయట. షింజాన ధ్వని, షింజినీ ధ్వని, గజ్జెలు గల్లు గల్లు అన్నట్టుగా అమ్మవారి కుండలాలు, ఆ కుండలాలకు ఉన్న చిన్న చిన్న గజ్జెలు అమ్మవారు తల అటు ఇటు తిప్పినప్పుడల్లా ఆ ధ్వనులు వినిపిస్తున్నాయట. ఎంత అందంగా వినిపిస్తున్నాయి. సరస్వత్యా సూక్తి అమృతలహరీ కౌశలహరీ పిబంత్యా శర్వాణి శ్రవణచుడుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలిత శరస కుండలగణ ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. అద్భుతమైన భావన. సరస్వత్యా సూక్తి అమృతలహరీ కౌశలహరీ పిబంత్యా శర్వాణి శ్రవణచుడుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలిత శిరస కుండలగణ ఝణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. ఇక్కడ అద్భుతమైనటువంటి సంబోధన. శర్వాణి, భవస్య పత్ని భవాని, శర్వస్య పత్ని శర్వాణి, రుద్రస్య పత్ని రుద్రాణి, శివస్య పత్ని శివాని. ఇక్కడ అద్భుతమైన పదం. హే శర్వాణి, ఓం జగన్మాత, సరస్వత్యాః అమృతలహరీ కౌశలహరీ. సరస్వతీదేవి వీణ వాయిస్తూ నిన్ను ఆనందింపజేయడం కోసం గానం చేస్తుంది ఆ అమ్మ జ్ఞాన సరస్వతీదేవి. ఆవిడ యొక్క అద్భుతమైన గాన మాధుర్యాన్ని వింటున్నావు. సరస్వత్యాః, సరస్వతీదేవి యొక్క అమృతలహరి, సుధా అమృత ప్రవాహం, సుధా ప్రవాహం దాని అద్భుతంగా ప్రవహిస్తుంది. అలా ఆ అమ్మవారి గానంలో కౌశలహరీ, కౌశలహరీ అద్భుతమైన మార్దవం కూడా ఉన్నది. మృదు మధుర స్వరం అమ్మవారిది. అలాంటి విశేషమైన సూక్తి వాక్కులను, మధుర సంకీర్తన వచనాలను వింటున్నావు తల్లి నువ్వు. ఏ విధంగా? శ్రవణ చుడుకాభ్యాం, శ్రవణ చుడుకాభ్యాం, చెవులు అనేటటువంటి దోషుళ్లతో ఎంత ఆనందంగా వింటున్నావు, ఎంత ఇష్టం నీకు. సామగాన లోల అమ్మవారు. ఇంకా తత్ఫలితంగా ఏమైంది? ఆ వింటూ చాలా సంతోషంగా ఉన్నావు నువ్వు. తే నీ యొక్క కుండలగణ, కుండలగణ కర్ణాభరణముల సముదాయము, తారై శ్రేష్టములైన ఝణత్కారై ఝణఝణధ్వనులతో ప్రతివచనం ప్రతిధ్వనిని ఆచష్టే ఇవ పరుగుతూ ఉన్నట్టుగా ఉన్నది. ఆ సరస్వతీమాత జ్ఞాన సరస్వతీదేవి అమృత ప్రవాహ గాన లహరితో నిన్ను ఆనందింపజేస్తుంటే నువ్వు చాలా బాగుంది, బహు సమీచీనం భవతి అని అంటూ మెచ్చుకుంటూ అలా తల ఊపుతుంటే ఈ తాటంక యుగడ ధ్వని, సింజాన ధ్వని ఝణఝణత్కారాలతో అద్భుతంగా వినిపిస్తుంది తల్లి. ఓ జగన్మాత, అమృత ప్రవాహ మధుర మార్ధవ్యాలను హరించేడు తేనెలాంటి మాటలతో ఆ సరస్వతీదేవిని స్తోత్రం చేస్తుంటే నువ్వు ఆనందంగా వింటూ ఆ గానంలో ఉన్న చమత్కారాన్ని శ్లాఘించడం కోసం, ఆహా ఎంత బాగుంది సరస్వతి, ఎంత బాగా పాడుతున్నావు అని తల ఊపుతుంటే నీ కర్ణాభరణములు ఝణఝణధ్వనులు చేస్తున్నాయి. ఎంత అద్భుతం. ఇది అహం మన్యే అని నేను భావిస్తున్నాను తల్లి. ఆచష్టే ఇవ అలా ఉంది. సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీ పిబంత్యా శర్వాణి శ్రవణచుడుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలిత శిరస కుండలగణ క్షణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే. సర్వేభ్యః ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యాః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు.
శుభం భవతు. స్వస్తి.